నిజం చెప్పడం సమస్యను పరిష్కరించకపోతే, మనుషుల్ని మార్చేస్తే ఒకసారి ఆలోచించండి. హ్మ్, ఇది చాలా ఇంట్రెస్టింగ్ థాట్. అవును. చిన్నప్పటినుండే నిజం చెప్పాలనే మనం వింటూ పెరుగుతాం గదా! నిజం చెబితే మనసుకు ప్రశాంతత వస్తుందని, ఉన్న సమస్యలన్నీ తీరిపోతాయని ఒక నమ్మకం. కరెక్ట్. కానీ వాస్తవ ప్రపంచంలో ఆ నిజమే కొన్నిసార్లు ఊహించని పరిణామాలకు, ఒక పెను తుఫానుకు కారణమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఈరోజు మనం చేస్తున్న ఈ లోతైన విశ్లేషణలో సరిగ్గా ఇలాంటి ఒక పరిస్థితి గురించే మాట్లాడుకోబోతున్నాం. లోపల ఎక్కడో ఒక తెలియని టెన్షన్ కలిగించే కథనమిది. అవును. మన ముందున్న ఈ సోర్స్ పేరు ఆ, నిజం చెప్పిన ధర. రైట్. ఇందులో అన్విక అనే వ్యక్తి తన ఆఫీస్లో జరిగిన ఒక విషయాన్ని బయటపెడుతుంది. ఒక ముఖ్యమైన ప్రాజెక్ట్లో డిస్పాచ్ జరగలేదన్న నిజాన్ని ఆమె నిర్భయంగా చెప్తుంది. అంటే అది కేవలం ఏదో చిన్న డిలే కాదు, ఉద్దేశపూర్వకంగా చేసిన ఒక మ్యానిపులేషన్. అవును. కళ్ల ముందు కనిపిస్తున్న ఒక తారుమారు అది. ఆ నిజాన్ని అందరి ముందు కుండబద్దలు కొట్టిన తరువాత జరిగిన పరిణామాలు, ఒక సిస్టమ్ దానికి ఎలా స్పందిస్తుంది అనేది అర్థం చేసుకోవడమే మన మెయిన్ ఫోకస్ ఈరోజు. ఇది పైకి వినడానికి కేవలం ఒక సాధారణ ఆఫీస్ పాలిటిక్స్లా అనిపించవచ్చు. కానీ దీని వెనక ఉన్న సైకలాజికల్ యాంగిల్ చూస్తే ఇది పూర్తిగా మన హ్యూమన్ నేచర్కి సంబంధించిన విషయం. ఖచ్చితంగా. ఒక అప్రియమైన నిజం బయటపడినప్పుడు అది ఆఫీసైనా, సమాజమైనా, అందులోని మనుషులు ఎలా ప్రవర్తిస్తారు అనేది పాయింట్ ఇక్కడ. అవును. వ్యవస్థ తనను తాను కాపాడుకోవడానికి ఎలాంటి పద్ధతులు ఎంచుకుంటుంది అనేది చాలా కాంప్లెక్స్ అయిన విషయం. రైట్. అన్విక చేసింది ఒక సాధారణ కంప్లైంట్ కాదు కదా. అస్సలు కాదు. అదొక సిస్టమ్ను, ఆ సిస్టమ్ ఎంతో కాలంగా మెయింటైన్ చేస్తున్న ఒక పెద్ద అబద్ధాన్ని నేరుగా ప్రశ్నించడం. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సైకలాజికల్ సూత్రం ఉంది కదా. మనం నిజాన్ని గట్టిగా చెప్పినప్పుడు దాన్ని స్వీకరించే విధానాన్ని బట్టి వాళ్ళ అసలు స్వరూపం బయటపడుతుంది. ఎగ్జాక్ట్లీ. వాళ్ల అభద్రతాభావం, ఇన్సెక్యూరిటీ అంతా ఆ రియాక్షన్లోనే కనిపిస్తుంది. దీని గురించి కొంచెం డీటెయిల్డ్గా చూద్దాం. ఆ కథనం ప్రకారం అన్విక నిజం చెప్పిన మరుసటి రోజు నుండి ఆఫీస్ వాతావరణం పూర్తిగా మారిపోయింది. అవును, అనూహ్యంగా మారిపోయింది. ప్రాజెక్టు పనులైతే యథావిధిగా జరుగుతున్నాయి. సైట్లో ఎవరి పని వాళ్లు యంత్రాల్లా చేసుకుపోతున్నారు. కానీ మనుషుల మధ్య మాటలు తగ్గిపోయాయి. ఎప్పుడూ కాఫీ మెషీన్ దగ్గర ముచ్చట్లు పెట్టేవాళ్లు కూడా సడన్గా ఫైల్స్ మీద తలదించుకుని మహా బిజీగా ఉన్నట్లు నటించడం మొదలుపెట్టారు. కరెక్ట్. ఆఫీస్లో వాయిస్లు చాలా చిన్నవిగా మారిపోయాయి. ఎవరైనా ఏదైనా అడుగుతే వచ్చే సమాధానాలు కేవలం అవును, కాదు అన్నట్లు కుదించుకుపోయాయి. రోజూ చూసే తెలిసిన ముఖాల్లో కూడా ఒక అపరిచిత దూరం పెరగడం స్పష్టంగా కనిపించింది. అవును. ఇక్కడ నాకొక ఆలోచనొస్తోంది. ఒక ప్రశాంతమైన నీటికుంటలో ఒక పెద్ద రాయి వేసినప్పుడు అడుగున ఉన్న బురదంతా పైకి వచ్చి నీటిని ఎలా మార్చేస్తుందో, అన్విక చెప్పిన నిజం కూడా ఆఫీస్లో పారదర్శకతను పెంచకపోగా ఆ దాగి ఉన్న నిజస్వరూపాలను బయటపెట్టింది కదా. ఎగ్జాక్ట్లీ. ఆ బురద పైకి రావడమే కాదు, నీళ్లలో ఎవరు ఎటున్నారో క్లియర్గా తెలిసిపోతుంది. ఆ ఆఫీసులో జరిగింది కూడా అక్షరాల అదే. అక్కడ అప్పటివరకు ఉన్నది ప్రశాంతత కాదు, అది అందరూ కలిసికట్టుగా అంగీకరించిన ఒక కంఫర్టబుల్ అబద్ధం. ఎప్పుడైతే అన్విక ఆ అబద్ధపు పొరను చీల్చిందో అప్పుడు మనుషుల నిజస్వరూపం బయటపడింది. ఈ దూరం, ఈ సైలెన్స్ అనేది అన్వికను సైకలాజికల్గా ఒంటరిని చేయడానికి సిస్టమ్ ఆడుతున్న ఒక గేమ్. అవును. ఇక్కడే మనం తెలుసుకోవాల్సిన మొదటి పాఠముంది. నిజం కేవలం సమస్యలనే కాదు, మనుషులను కూడా బయటపెడుతుంది. రైట్. అన్విక చుట్టూ ఉన్నవాళ్లు ఆ నిజాన్ని చూసి భయపడట్లేదు. ఆ నిజం ఎక్కడ తమదాకా వస్తుందో, తమని ఎక్కడ ఇరికిస్తుందో అని భయపడుతున్నారు. అంటే ఆ సైలెన్స్ అనేది వాళ్ల భయానికి ఒక ప్రతిరూపమంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే అన్విక చేసింది 100% కరెక్ట్ అని వాళ్ల అంతరాత్మకు తెలుసు. కాని మేము నీకు అండగా ఉంటాం అని చెప్పే ధైర్యం లేదు. రైట్. అలా సపోర్ట్ చేస్తే వాళ్లు కూడా రేపు సిస్టమ్కి టార్గెట్ అవుతారని వాళ్ల భయం. అవును. అందుకే వాళ్ళు ఎంచుకున్న సేఫెస్ట్ రూట్ ఈ సైలెన్స్. సైకాలజీలో దీన్ని సోషల్ ఆస్ట్రిసిజం అంటే సామాజిక వెలివేత అంటారు కదా. ఎగ్జాక్ట్లీ. మాటలు తగ్గించటం, కంటితో కన్ను కలపకుండా ఉండటం, అవసరమైన దానికి మించి మాట్లాడకపోవడం, ఇవన్నీ ఉద్దేశపూర్వకంగా చేసే పనులే. ఓ, అంటే ఎదుటి వ్యక్తిలో ఇన్సెక్యూరిటీ పెంచడానికే ఇదంతా చేస్తారా? అవును. మన మెదడు ఎప్పుడూ గుంపులో సేఫ్గా ఉండాలని కోరుకుంటుంది కదా. ఆఫీస్లో అందరూ మనతో మాట్లాడటం మానేస్తే అప్పుడు మన బ్రెయిన్ దాన్ని ఒక ప్రాణాపాయ స్థితిగా ఫీలవుతుంది. విపరీతమైన ఆందోళనకు గురిచేస్తుంది. కరెక్ట్. మాటలతో చెప్పకుండా
నువ్వు మాలో ఒకడివి కాదు అని ప్రవర్తన ద్వారా చెప్పడమే ఈ సైలెన్స్ వెనుక ఉన్న అసలు ఆయుధం. మైండ్ బ్లోయింగ్. అన్విక ఇప్పుడు ఆ వాతావరణంలో సరిగ్గా ఇదే మానసిక హింసను ఫేస్ చేస్తోంది. అవును. అయితే సహోద్యోగుల భయం ఒకెత్తైతే పై అధికారుల స్పందన ఇంకో ఎత్తు. అవును. ఇక్కడుండి సిస్టమ్ ఎలా స్పందిస్తుందనేది ఇంకా ఇంట్రెస్టింగ్గా మారుతుంది. కరెక్ట్. ఆ తర్వాతి రోజు అన్విక మేనేజర్ ఆమెను పిలిచి ఒక మాట అంటాడు. ఇది కేవలం ఈ ప్రాజెక్ట్ పైనే కాదు, ఇంకా చాలా వాటిపై ప్రభావం చూపుతుంది అని. సాధారణంగా బయట నుండి చూసేవాళ్లకు ఇదొక వార్నింగ్ లాగా, హెచ్చరికలాగా అనిపిస్తుంది. అవును, కాని మన సోర్స్ ప్రకారం అదొక హెచ్చరిక కాదు, అదొక కఠినమైన వాస్తవం. ఎగ్జాక్ట్లీ. ఆ మేనేజర్ కూడా ఆ సిస్టంలో ఒక భాగమే కదా. సిస్టమ్ లోపాలు బయటపడితే పునాదులే కదులుతాయని అతనికి తెలుసు. రైట్. ఆ తర్వాత అదే రోజు సాయంత్రం అన్వికకొక అజ్ఞాత మెసేజ్ వస్తుంది. అందులో ఒకే ఒక్క వాక్యం ఉంటుంది, నువ్వు దాన్ని వదిలేయాల్సింది అని. ఆ ఒక్క వాక్యంలోనే ఆ సిస్టమ్ తాలూకు స్వభావం, దాని అహంకారం, భయం అన్నీ దాగి ఉన్నాయి. అయితే ఇక్కడే నాకొక ప్రాక్టికల్ డౌట్ వస్తోంది. నేను కొంచెం పుష్ బ్యాక్ చేయొచ్చా? తప్పకుండా. ఆ మెసేజ్ పంపిన వ్యక్తి నిజంగానే అన్విక కెరీర్ నాశనం కాకూడదనే ఉద్దేశ్యంతో పంపి ఉండొచ్చు కదా, ఒక శ్రేయోభిలాషిలా. గుడ్ క్వశ్చన్. ప్రతిదాన్ని సిస్టమ్ కుట్ర అనడం కొంచెం అతిశయోక్తిగా లేదా? వదిలేయాల్సింది అనడంలో రేపు నీకేం జరుగుతుందో అన్న ఆందోళన కూడా ఉండొచ్చు కదా. దీన్ని ఆ కోణంలో ఎందుకు చూడకూడదు? ఇది సహజంగా వచ్చే సందేహమే. పంపిన వ్యక్తి ఉద్దేశం పర్సనల్గా మంచిదే అయి ఉండొచ్చు. రైట్. భవిష్యత్తులో రాబోయే కష్టాలను తలుచుకుని బాధపడి ఉండొచ్చు. కానీ ఇక్కడ అసలైన పాయింట్ ఏంటంటే, ఆ ఉద్దేశం మంచిదైనా సరే అది పరోక్షంగా ఆ సిస్టమ్ను కాపాడడానికే యూజ్ అవుతుంది. ఓ, అంటే ఇండైరెక్ట్గా సిస్టమ్కే లాభమంటారా? అవును. దీన్ని ఒక రోగనిరోధక వ్యవస్థతో, అంటే ఇమ్యూన్ సిస్టమ్తో పోల్చి చూద్దాం. మన బాడీలో ఏదైనా బ్యాక్టీరియా వస్తే తెల్ల రక్త కణాలు దాడి చేసి బయటకి పంపేస్తాయి కదా. ఎగ్జాక్ట్లీ. ఇక్కడ ఒక లోపభూయిష్టమైన సిస్టంలో నిజం అనేది ఒక బ్యాక్టీరియా లాంటిది. వావ్! అంటే వాళ్ల దృష్టిలో అన్విక ఒక రోగమనమాట. కరెక్ట్. ఆ మౌనం, దూరం, ఇలాంటి అజ్ఞాత మెసేజులు, ఇవన్నీ సిస్టమ్ తనను తాను కాపాడుకోవడానికిస్తున్న ఒక ఇమ్యూన్ రెస్పాన్స్ మాత్రమే. సిస్టమ్స్ ఎప్పుడూ వ్యక్తుల కంటే తమ మనుగడకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాయి అనడానికి ఇదొక బెస్ట్ ఎగ్జాంపుల్. అవును. ఒక తప్పు జరిగినప్పుడు దాన్ని సరిదిద్దడం కంటే కప్పిపుచ్చడానికే సిస్టమ్స్ ఎక్కువ ఎనర్జీ ఖర్చు చేస్తాయి. ఎందుకంటే తప్పు ఒప్పుకుంటే అకౌంటబిలిటీ వస్తుంది, బాధ్యత వహించాల్సి వస్తుంది. రైట్. జవాబుదారీతనం అనేది సిస్టమ్స్కి పెద్ద శత్రువు. ఈ సైలెన్స్ ఆ అకౌంటబిలిటీని ఎలా దాచేస్తుందో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు. అంటే ఆ మెసేజ్ మీనింగ్, మనందరం కలిసి అబద్ధంలో బతుకుతున్నాం, నువ్వొచ్చి ఈ బ్యాలెన్స్ ఎందుకు దెబ్బతీసావు అనా? ఎగ్జాక్ట్లీ. ఆ ఆఫీస్లో అందరికీ ఆ తప్పు గురించి తెలుసు, కాని ఎవ్వరూ మాట్లాడలేదు. ఎప్పుడైతే అన్విక మాట్లాడిందో వాళ్ల మౌనం ఇప్పుడు వాళ్లనే ప్రశ్నిస్తున్నట్లు అనిపిస్తోంది. మనం కలిసి ఈ అబద్ధంలో బతుకుతున్నాం అనేది చాలా డీప్ థాట్ అసలు. వాళ్ల కోపం అన్విక మీద కాదు, తమ పిరికితనాన్ని గుర్తుచేస్తున్న ఆమె ధైర్యం మీద కదా. అవును. ఆ అపరాధ భావనను తట్టుకోలేకే వాళ్ల అన్వికను దూరంగా పెడతారు. అయితే ఇక్కడ ఆసక్తికరమైన విషయమేంటంటే, ఆ మెసేజ్ చూసి అన్విక కంగారుపడలేదు, ఏడుస్తూ కూర్చోలేదు. మన కథనం ప్రకారం ఆమె చాలా ప్రశాంతంగా ఉంది. అందరూ దూరం పెడుతున్న వాతావరణంలో ఆ ప్రశాంతత ఎక్కడ నుండి వస్తుంది అంటారు? ఎందుకంటే ఆ మెసేజ్ ఆమెకు ఒక తిరుగులేని క్లారిటీ, అంటే ఒక స్పష్టతనిచ్చింది. రైట్. తను ఏమైనా తొందరపడిందా అన్న చిన్నపాటి సందిగ్ధత మనసులో ఉంటే ఆ మెసేజ్ దాన్ని పటాపంచల్ చేసింది. అవును. తన చుట్టూ ఉన్న సిస్టమ్ ఎంత కుళ్ళిపోయిందో ఆమెకు పూర్తిగా అర్థమైపోయింది. కన్ఫ్యూజన్ ఉన్నప్పుడే మనిషి ఆందోళన చెందుతాడు. ఒకసారి క్లారిటీ వచ్చాక మిగిలేది ప్రశాంతత మాత్రమే. ఆ క్షణంలో అన్వికకు వ్యవస్థ అసలు రంగు, మనుషుల నైజం అర్థమైపోయాయి. ఆ స్పష్టతే ఆమెకు ఆ ఇన్నర్ పీస్నిచ్చింది. 100% దీని గురించే కథనం తరువాతి భాగంలో చాలా అందంగా వర్ణించారు. అన్విక కిటికీ దగ్గర నిలబడి బయట చూస్తున్న సీనుంది కదా. అవును. బయట కదులుతున్న నగరం, ట్రాఫిక్ శబ్దం, కాని ఆమె లోపలొక అద్భుతమైన నిశ్శబ్దం. రైట్. ఇక్కడే కథనం చాలా అంతర్ముఖంగా మారుతుంది. అప్పుడే ఆమెకు ఒక గొప్ప జీవిత సత్యం అర్థమవుతుంది. నిజం ఎప్పుడూ సంఘర్షణను సృష్టించదు, కేవలం ఉన్న సంఘర్షణను బయటపెడుతుంది అని. కరెక్ట్. అప్పటి వరకు సిస్టమ్ రూల్స్, పై అధికారుల ఒత్తిళ్లు ఆమె చేత నిర్ణయాలు తీసుకునేలా చేశాయి. కాని ఇప్పుడు ఆమె తొలిసారిగా స్వయంగా ఒక నిర్ణయం తీసుకుంది. అయితే ఆ సొంత నిర్ణయం, ఆ నిజాయితీ ఆమెను ఒంటరిని చేస్తోందని ఆమెకు తెలుసు. అవును. ఇది చాలా చేదు నిజం.
మన విలువలపై నిలబడి బతకాలి అనుకున్నప్పుడు ఆ ప్రయాణం చాలా వరకు ఏకాంతంగానే ఉంటుంది కదా. అందరితో పాటు నడిచినప్పుడు మనం గుంపులో ఒకరిగా ఉంటాం. సేఫ్గా ఉన్నామని భ్రమపడతాం. కాని సొంతంగా ఆలోచించినప్పుడు ఆ గుంపులో ఉండే అసహజతను గుర్తించి బయటకు రావాలి. అలా రావడమే ఆమెను ఒంటరిని చేసింది. కాని ఆ ఒంటరితనం శిక్ష కాదు, అదొక చాయిస్ అంటారు. ఇది ఎలా ఉందంటే, ఇమాజిన్ చేసుకోండి, ఒక చీకటి గదిలో చాలా చెత్తాచెదారం ఉంది. మ్మ్, చీకటి వల్ల ఎవ్వరికీ ఆ చెత్త కనిపించడం లేదు. అందరూ ఆ వాసనకే అలవాటు పడిపోయి మామూలుగా తిరుగుతున్నారు. రైట్. సడన్గా ఒక వ్యక్తి వెళ్లి లైట్ వేశాడు. ఆ, ఆ లైట్ వెలగగానే చెత్త అంతా స్పష్టంగా కనిపిస్తుంది కదా. అవును. ఆ లైట్ వెలుతురు ఆ చెత్తను కొత్తగా సృష్టించలేదు, కేవలం ముందునుంచి ఉన్న చెత్తను చూపించింది. అన్విక నిజాయితీ చేసింది కూడా సరిగ్గా ఇదే. కరెక్ట్. కాని ఇక్కడ విషాదమేంటంటే, ఆ లైట్ వేసిన వాళ్లే ఆ చెత్తను శుభ్రం చేయాల్సిన నైతిక బాధ్యతలో పడతారు. ఎగ్జాక్ట్లీ. మిగతా వాళ్ళు నువ్వు లైట్ వేయకపోతే మేమా చీకటిలోనే బతికేవాళ్లం కదా, మమ్మల్నెందుకు ఇబ్బంది పెట్టావు అని వింతగా చూస్తారు. అవును. ఆ వెలుతురు తెచ్చిన వ్యక్తి ఎవ్వరూ తోడులేక భయంకరమైన ఒంటరితనంలో పడిపోతాడు. ఇది చాలా యాప్ట్ అనాలజీ. ఆ చీకట్లో బతకడం వాళ్లకు అలవాటైపోయిన కంఫర్ట్ జోన్. రైట్. ఆ భద్రతకు ముప్పు రాగానే వాళ్ల కోపమంతా ఆ లైట్ వేసి వాళ్లని నిద్రలేపిన వ్యక్తిమీదే ఉంటుంది. అన్విక విషయంలో జరుగుతున్నది అదే. అవును. కాని అన్వికలో ఎవరిమీద ప్రతీకారం తీర్చుకోవాలన్న ఆవేశం లేదు, తన కెరీర్ పోతుందన్న ఏడుపు లేదు కదా. కేవలం ఒక నిశ్చలమైన స్పష్టత మాత్రమే ఉంది. ఇది చాలా ఉన్నతమైన మెచ్యూరిటీ. ఇక్కడే మరొక ముఖ్యమైన పాఠం దాగి ఉంది. సౌకర్యం ముగిసిన చోటే అసలైన నైతిక నిబద్ధత మొదలవుతుంది. ఖచ్చితంగా. అందరితో కలిసిపోయి సేఫ్గా పయనిస్తున్నంతవరకు మనలో నిజాయితీ ఉందో లేదో ఎవరికీ తెలీదు, మనక్కూడా తెలీదు. రైట్. ఎప్పుడైతే ఒక క్లిష్ట పరిస్థితి వస్తుందో, ఒక చిన్న అబద్ధం చెప్తే సేఫ్గా బయటపడతామనుకున్నప్పుడు, సరిగ్గా ఆ విపత్కర క్షణంలో మనం తీసుకునే నిర్ణయమే మన అసలైన వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేస్తుంది. అన్విక రాజీపడకుండా నిలబడటమే దానికి నిదర్శనం. అంటే నైతికత అనేది కేవలం పుస్తకాల్లో చదివే సిద్ధాంతం కాదు, అదొక ఆచరణ. ప్రతిరోజూ మనకు మనం వేసుకునే ఒక పరీక్ష. అవును. కంఫర్ట్ జోన్లో పెద్దుమాటలు మాట్లాడటం సులువే, కాని బయటకొచ్చాక ఎదురయ్యే అవమానాలు, ఒంటరితనం భరించినప్పుడే ఆ నిజాయితీకి అర్థం ఉంటుంది. అందుకే ఈ మూల కథనానికి నిజం చెప్పిన ధర అన్న పేరు సరిగ్గా సరిపోతుంది. ఆ ధర నోట్ల రూపంలో ఉండదు, తోటి మనుషుల దూరం రూపంలో ఉంటుంది. రైట్. ప్రతిక్షణం అనుభవించే ఒంటరితనం రూపంలో ఉంటుంది. ఆ ధర చెల్లించడానికి అందరూ సిద్ధంగా ఉండరు. నిజమే. బయట జరుగుతున్న ఆ మూగదాడికి అన్విక చలించకుండా స్థిరంగా నిలబడటం గొప్ప విషయం. సిస్టమ్ ఆమెను ఏకాకిని చేసి కుంగదీయాలని చూసినా ఆ ఏకాంతాన్నే ఆమె ఒక శక్తిగా, ఒక కవచంలా మార్చుకుంటోంది. చాలామంది ఇలాంటి పరిస్థితుల్లో భయపడి తిరిగి అదే సిస్టంలో కలిసిపోతారు కదా. అవును. లేదా రాజీ పడిపోతారు. కాని ఆ కిటికీ దగ్గర ఆమె పొందిన ప్రశాంతత చూస్తే ఆమె ఆ రకమైన వ్యక్తి కాదు అని అర్థమవుతుంది. అబ్సల్యూట్లీ. అన్వికా ప్రయాణం వింటున్న ప్రతి ఒక్కరికీ ఒక గొప్ప కేస్ స్టడీ. సో ఇప్పటివరకు మనం చర్చించిన ఈ పాయింట్స్ని ఒక్కసారి సంక్షిప్తంగా సమ్మరైజ్ చేద్దాం. షూర్. మొదటిది, నిజం అనేది కేవలం సమస్యను మాత్రమే కాదు, మన చుట్టూ ఉన్న మనుషుల నిజస్వరూపాలను, వారిలో దాగి ఉన్న భయాలను బయటపెడుతుంది. రైట్. రెండవది, ఒక సిస్టమ్ ఎంచుకునే సైలెన్స్ సమస్యను సాల్వ్ చేయడానికి కాదు, పై అధికారుల జవాబుదారీతనాన్ని దాచిపెట్టడానికి మాత్రమే ఉపయోగపడుతుంది. అవును. మూడవది, అతి ముఖ్యమైనది, కంఫర్ట్ జోన్ ఎక్కడైతే ముగుస్తుందో సరిగా అక్కడే మన అసలైన నిజాయితీ ప్రారంభమవుతుంది. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ మనందరం నిత్యం చూసే పరిస్థితులే. ఇది కేవలం అన్విక కథ మాత్రమే కాదు. ప్రతి ఆఫీస్లో, ప్రతి సంస్థలో ఎక్కడో ఒక చోట తప్పు చూసి మాట్లాడితే నా ఉద్యోగమేమవుతుందో అని ప్రతి ఒక్కరూ సంఘర్షణ పడుతూనే ఉంటారు కదా. అవును. ఈ కథనం మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది. ఈ కథ విన్న తర్వాత నా మనస్సులో ఒక కొత్త ఆలోచన మెదులుతోంది. ఆహా, చెప్పండి. నిజం చెప్పిన వాళ్లని ఒంటరి చేయడం ద్వారా సిస్టమ్ సాధించే పెద్ద విజయం కేవలం వాళ్లని బయటకు పంపడం కాదు కదా. మరింకేమిటి? వాళ్లని ఆ నిశ్శబ్దంలో మగ్గేలా చేసి వాళ్ల మనసులో వాళ్లకే ఒక సందేహం బీజం వేయడం. అందరూ ప్రశాంతంగా ఉన్నారు కదా, నేను చేసింది తప్పేమో, నేనే పిచ్చిదానిలా ప్రవర్తిస్తున్నానా అని తమను తామే అనుమానించేలా చేయడం. వావ్, ఇది చాలా క్రూరమైన మైండ్ గేమ్ నిజానికి. అవును. బహుశా ఒక వ్యక్తిని శారీరకంగా బయటకు పంపడం కంటే మానసికంగా ఇలా విచ్ఛిన్నం చేయడమే సిస్టమ్ ఆడే అసలైన మైండ్ గేమ్ కదా.
ఇది చాలా భయంకరమైన కాని 100% నిజమైన కోణం